ఆర్ఎస్ సిల్క్స్ అంటేనే నాణ్యతకు నిలువెత్తు నిదర్శనమని అనేక సంవత్సరాలుగా తిరుపతి ప్రజల మన్ననలు అందుకుంటూ జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన బ్రాండ్లను తిరుపతిలో అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డు మార్గంలో ఆర్ఎస్ సిల్క్స్కు సంబంధించిన నూతన షోరూంను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులను ఎస్పీ పరిశీలించి కొనుగోలు చేశారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలో అందించడంలో ఆర్ఎస్ సిల్క్స్ ముందుందని ఆయన ప్రశంసించారు. అనంతరం ఆర్ఎస్ అధినేత ఆర్ఎస్ రామిరెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన వస్త్రాలను అందించాలని గొప్ప సదుద్దేశంతో తాము ఆర్ఎస్ సిల్క్స్ను స్థాపించామని తెలిపారు. తిరుపతి ప్రజలు తమపై చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనివని, అందరి సహాయ సహకారాలతోనే ఈ నూతన షాప్ను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో గత 50 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ టెక్స్టైల్స్ పేరుతో ఆర్ఎస్ జంక్షన్ అనే ఒక స్టోర్ ఒకటి నడుపుతూ ఉన్నాము. 1977 నుంచి 1982 నుంచి అమృత అపెరల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెడీమేడ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఎక్స్పోర్ట్, డొమెస్టిక్ మార్కెట్, కార్పొరేట్ యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్, కాలేజ్ యూనిఫామ్స్ కావలసినంత వారికి సర్వీస్ ఇస్తూ ఈరోజు ఫ్యాక్టరీకి పక్కన ఫ్యాక్టరీ అవుట్లెట్తో గత 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తూ బడ్జెట్ ప్రైజ్లో హై ఎండ్ క్వాలిటీస్ ఇన్వాల్వ్ చేస్తున్నాము. ప్రజెంట్ ఈ స్టోరు చాలా చిన్న స్టోరు అయితే ఈ స్టోర్లో ఇన్వాల్వ్ చేసినటువంటి ప్రోడక్ట్ చాలా హై ఎండ్ ప్రోడక్టు. తిరుపతిలో మిగతా స్టోర్స్ ఎవరు కూడా అమ్మనటువంటి ప్రోడక్టు క్వాలిటీసు, బయట ఎక్కడో ఏదో సిటీకి పోయి బయట కంట్రీలకు పోయి తీసుకోవాల్సిన బ్రాండ్స్, ఇటాలియన్ బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇన్వాల్వ్ చేశాము. అరవింద్ హై ఎండ్ ప్రోడక్ట్స్ అంతా ఇన్వాల్వ్ చేశాము. అదేవిధంగా రేమండ్స్ కూడా హై ఎండ్ ప్రోడక్ట్ ఇన్వాల్వ్ చేశాము. ఈ స్టోరు తిరుపతిలో చిన్న స్టోర్ అయినా కూడా చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫ్యాషన్ తిరుపతి ప్రజలకు అందజేస్తూ తిరుపతి ప్రజలందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ ఓపెనింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.